ప్రభు అందరిని ఆశీర్వదించునుగాక. ప్రభు అందరిని దీవించునుగాక, వర్ధిల్ల చేయునుగాక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అందరం చదువుదామా గట్టిగా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మరోసారి చదువుదామా? మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని యెడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? దైవజనుడైన పౌలు గారు కొరింథీ సంఘములో ఉన్న దేవుని బిడ్డల్ని ఉద్దేశించి తెలియజేసిన మాటలు ఈ రోజున పరిశుద్ధాత్ముడు మనతో తెలియజేస్తూ ఉన్నారు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, పరీక్షించుకోండి. మనమందరం ఎవరమయ్యా అంటే ఇంచుమించుగా యేసు ప్రభుని నమ్మి, యేసు ప్రభుని విశ్వసించి, మారు మనసు పొంది, బాప్తిసం పొంది విశ్వాసులుగా నడిపించబడుతూ ఉన్న వారమే. అయితే మనలో విశ్వాసం ఉందో లేదో పరీక్షించి చూసుకోవాలి. విశ్వాసం ఉందో లేదో పరీక్షించి చూసుకోగలగాలి. మనల్ని మనమే శోధించుకొని చూసుకోవాలి. శోధింపబడని లేదా పరీక్షింపబడని విశ్వాసం నమ్మశక్యమైనదిగా ఉండదు. మీరు చెప్పొచ్చు, నేను దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాను అని. నేను కూడా చెప్పవచ్చు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాను అని. విశ్వాసం ఉంచినప్పుడు ఆ విశ్వాసం శోధించబడాలి లేదా పరీక్షించబడాలి. ఎప్పుడైతే పరీక్షించబడుతుందో, శోధించబడుతుందో, అప్పుడు ఎంత శాతం నీలో విశ్వాసం ఉందో, ఏ స్థితిలో విశ్వాసం ఉందో అర్థమైపోతుంది. ఇతరులకు కూడా కనిపిస్తూనే ఉంటుంది. నీలో ఉన్న విశ్వాసం ఎంతగా దేవుని నమ్మావు, ఎంతగా దేవుని మీద ఆధారపడుతూ ఉన్నావు, ఎంతగా దేవుని యందు నీ విశ్వాసం ఉన్నది అనేది తెలుసుకోగలం. ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యములో మనం గమనించగలిగాం, విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తము అని. విశ్వాస విషయంలో మనం బాగుపడాలి, మనం స్వస్థత పొందాలి. శరీరానికి ఎంతగైతే స్వస్థత అవసరమై ఉన్నదో, ఆరోగ్యం అవసరమై ఉన్నదో, విశ్వాస విషయంలో కూడా స్వస్థత అవసరం, విశ్వాస విషయంలో ఆరోగ్యం అవసరం. హాస్పిటల్కి పోతే బాగలేక పరీక్షలు చేసి చెప్తారు, లంగ్స్ ఎంత దెబ్బతిన్నాయి, లివర్ ఎంత దెబ్బతిన్నది, ఊపిరి ఎంతగా పీల్చుకోగలుగుతూ ఉన్నాం, నీ కిడ్నీలు ఎంతగా పనిచేస్తూ ఉన్నాయి, నీలో ఉన్న రక్తం ఎంత శాతం ఉంది అనేది అన్నీ చెప్తానే ఉంటారు. అదేవిధంగా నువ్వు పరీక్ష చేసుకోగలిగినప్పుడు నీలో విశ్వాసం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. అది అల్ప విశ్వాసమా, అవిశ్వాసమా, ఆవగింజంత విశ్వాసమా, లేదా సాధారణ విశ్వాసమా, లేదా అతి పరిశుద్ధమైన విశ్వాసం నీలో ఉన్నదా అనేది తెలుసుకోగలవు. ప్రియమైన వాళ్ళ అలా పరీక్షించబడకపోతే నేను దేవుని నమ్మి ఉన్నాను చెప్పుకోవడం తప్పితే అది ఇతరులు నమ్మశక్యమైనదిగా ఉండదు. ఈ వ్యక్తి దేవుని నమ్మాడు, దేవుని విశ్వసించాడు అనే దానికి
నమ్మశక్యమైనదిగా ఉండదు. నమ్మశక్యమైనదిగా ఉండాలనుకున్నప్పుడు శోధించబడుతుంది, తర్వాత పరీక్షించబడుతుంది. ఎవరో నిన్ను పరీక్ష చేసేది కాదు కానీ, ఎవరో నిన్ను శోధించేది కాదు కానీ, నీకై నీవే శోధించుకోగలగాలి, నిన్ను నీవే పరీక్షించుకోగలగాలి. అట్టి కృప ప్రభువు అనుగ్రహించును గాక. హల్లెలూయా. విశ్వాసం ఎలా అంటిది అయి ఉండాలి అని అంటే నిష్కపటమైనదై ఉండగలగాలి. ఆ విశ్వాసంలో కపటం అనేది ఉండకూడదు, నిష్కపటమైన విశ్వాసం ఉండగలగాలి. అంత మాత్రమే కాకుండా పునాది మీద కట్టబడి స్థిరమైనదిగా ఉండగలగాలి. నీలో ఉన్న విశ్వాసం రోజు రోజుకి అభివృద్ధి పదంలో నడిపించబడేదై ఉండగలగాలి. రోజు రోజుకి నీలో ఉన్న విశ్వాసం విస్తరించాలి. నీలో ఉన్న విశ్వాసం రోజు రోజుకి వృద్ధి చెందగలగాలి. అందుకనే యేసు ప్రభుని శిష్యులు అడిగారు, ఏమని తెలిసినా, మా విశ్వాసము వృద్ధి పొందించుము, మా విశ్వాసము వృద్ధి పొందించుము అని. మనం కూడా దేవుని సన్నిధిలో అడగగలగాలి, ప్రభువా నాలో విశ్వాసం వృద్ధి పొందాలి, నాలో విశ్వాసము అభివృద్ధి చెందాలి, నాలో విశ్వాసము విస్తరించబడాలి అని మనం ప్రార్థన చేసుకోగలగాలి, దేవునిని అడగగలగాలి. ప్రియమైన అన్నదా, ఎంతకాలం నుండి విశ్వాసులు అని అనిపించుకుంటున్నారు కాదు కానీ, ఎంతగా విశ్వాసంలో విస్తరించుతున్నారు, ఎంతగా నీలో ఉన్న విశ్వాసం అభివృద్ధి చెందుతూ ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియమైన వాళ్ళరా, వయసు పెరిగే కొద్దీ మనిషి రోజు రోజుకి పుష్టిగా తయారైపోతూ ఉంటాడు. ఎందుకంటే తింటూ ఉంటాడు కాబట్టి, రోజు రోజుకి బలమైన తిండ్లు తింటూ ఉంటారు కనుక తిండ్లు తింటూ ఉంటారు కనుక రోజు రోజుకి పుష్టి చెందుతూ ఉంటాం, రోజు రోజుకి బలపరచబడతా ఉంటాం. ప్రియమైన వాళ్ళరా, అదేవిధంగా విశ్వాసంలో కూడా మనం బలం పొందిన వారంగా ఉందము గాక. అటు కృపతో ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం మనలో బలపరచబడే కొద్దీ లేదా పరీక్షించబడే కొద్దీ మన వ్యక్తిగత జీవితంలో కనిపించే స్వభావాలు ఎలా ఉంటాయనేది గత వారం మీకు ఒక మాట తెలియజేశాను. విశ్వాసం అనేది ఒప్పుకొనినది, రిపీట్ వస్తుంది నాకు, విశ్వాసము అనేది ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుంటాం, స్థిరంగా పట్టుకుంటాం. విశ్వాసం అనేది ఉంటే మన నోటితో ఏదైతే ఒప్పుకోగలుగుతూ ఉంటామో, ఏ విషయమైతే దేవుడు చేస్తాడంటామో అందులోంచి తొలగిపోకుండా అలాగే గట్టిగా పట్టుకోగలిగిన ఆ స్థితిలో ఉంటుంది. మన విశ్వాసం స్థిరపరచబడే ఉంటుంది, ఒప్పుకున్నది. హల్లెలూయా. ఈరోజు నేను ఒక మాట తెలియజేస్తాను, చూడండి. యోహాను సువార్తమానం 20వ అధ్యాయం 24వ వచనం చూడండి. చేశారా? 20వ అధ్యాయం 24వ వచనం. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో, యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత శిష్యులకి కనిపించాడు. ఆ మేడగదిలో వాళ్ళు
ప్రార్థన చేసుకుంటా ఉంటే కనిపించి భయపడమాకండి మీకు సమాధానం కలుగునుగాక, భయపడకండి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత యేసు ప్రభువు వారు వెళ్ళిపోయారు. ఈలోపు తోమా వచ్చాడు. అప్పుడు దాకా ఎక్కడ తిరిగాడో ఏం చేస్తాడో తెలియదు. తోమా వస్తే శిష్యులందరూ అంటారు, యేసు ప్రభువుని మేము చూసాం, ప్రభువుని మేము చూసాం, ప్రభువుని మేము చూసాం, ప్రభు మా దగ్గరికి వచ్చాడు, ఆయన మా కళ్ళారా మేము చూసామని అంటే, అబ్బే నేను నమ్మను. ఏంటి అంత మాట అంటున్నామని అంటే, చనిపోయినప్పుడు మనం చూసాం కదా, పాతి పెట్టినప్పుడు మనం ఉన్నాం కదా, సమాధికి సీలు వేసినప్పుడు కూడా మనం ఉన్నాం కదా, ఈలోపు ఎట్లా లేస్తాడు, ఈలోపు ఎట్లా అని మీకు కనపడతాడు? నేను నమ్మనురా. ఏదో కనపడి ఉంటుంది మీకు, ఎవరో కనపడి ఉంటారు, లేకపోతే ఆ భ్రమలో మీరు ఉండుంటారా అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, తోమా ఎప్పుడు నమ్ముతానంటున్నాడు? ఆ మాట గమనించండి. ఎక్కడ నేను ఆయన చేతులలో ఆ రోజు చూశాడు కదా, శిలువలో వేలాడ చేసేటప్పుడు ఇక్కడ చీల్ల కొట్టింది చూశాడు కదా, మేకుల గుర్తు నేను చూడాలి. ఆయన చేతులలో మేకుల గుర్తు నేను చూడాలి. చూడడమే కాదు, నా వేలు కూడా పెట్టాల. అంత మాత్రమే కాదు, ఆయన ప్రక్కలో నా చెయ్యి ఉంచితేనే గాని నేను నమ్మను. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభుని నమ్మేదానికి, యేసు ప్రభుని విశ్వసించేదానికి మీరు చూడండి, యేసు ప్రభు పిలిచినప్పుడు వచ్చాడా రాలేదా? చెప్పొచ్చు కదా. యేసు ప్రభు తోమాని పిలిచినప్పుడు వచ్చాడా రాలేదా? ఏర్పరచుకున్నాడా? అపోస్తలుడని పేరు పెట్టాడా? ఇవన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు అంటాడు నేను నమ్మనండి. మరి ఈయన నమ్మేదానికి ఈయన ఏం చేస్తాడో తెలిసిన నిబంధనలు పెడతా ఉన్నాడు. నేను నిన్ను నమ్మాలి అని అంటే, నేను యేసు ప్రభువుని నమ్మాలంటే ఆయన నా కళ్ళతో నేను చూడాలి. చూడడమే కాకుండా ఆయన మేకుల చేతులలో ఆయన మేకుల గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులో నా వేలు పెట్టాలి, ఆయన ప్రక్కలో నా వేలు పెట్టాలి. అప్పుడు నేను నమ్ముతా ఆయన్ని. అంతవరకు నేను నమ్మను. అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు ఆ రోజునే కాదు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఏది మారు మనసు పొందాము అంటానే ఉంటారు, బాప్తిసం పొందాము అంటానే ఉంటారండి, దేవుని కోసం బ్రతుకుతా ఉన్నాము అని అంటా ఉంటారు. కానీ వారిలో ఏమైనా విశ్వాసం ఉందా? యేసయ్యని విశ్వాసం ఉందా అంటే విశ్వాసము లేని విశ్వాసులుగా నడిపించబడతా ఉంటారు. అర్థమవుతుందా? ఇంకా మీకు అర్థం కావాలంటే చూడండి, అప్పుడప్పుడు ఏమనుకోవద్దు, ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు చెప్తా ఉంటారు. ఏమని తెలిసిన, నాకు జ్వరముగా ఉన్నది, తలనొప్పిగా ఉన్నది, కడుపు నొప్పిగా ఉన్నది, అన్ని నొప్పులుగానే ఉన్నాయి, ఆ నొప్పులతో నేను బాధపడతా. ప్రభువా ఇది తగ్గిస్తే రేపు ఆదివారం ఏం చెప్తా చెప్పండి అన్నారా లేదా? చేశారా లేదా? మా అమ్మకు అనారోగ్యంగా ఉంది, ఆ అనారోగ్యం పోతే నేను మందిరానికి చెప్పండి వస్తా. మా ఇంట్లో అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూసి వ్యాసాన్ని విసిగిపోయాం, ఇదిగో ఈ నెలలోనే సంబంధం వస్తే ఆదివారం చెప్పరాబండి మందిరానికి వస్తా, స్థలం ఇస్తే మందిరానికి వస్తా, ఇల్లు కట్టిస్తే మందిరానికి వస్తా, ఉద్యోగం ఇస్తే, సంతానం ఇస్తే మందిరానికి వస్తా అంటే అర్థం ఏంటి చెప్పరామండి? అర్థం ఏంటి అంటే ఆయన చేస్తే నువ్వు నమ్ముతావు, లేకపోతే చెప్పండి అది విశ్వాసం అంటారా? అది నమ్మకం అంటారా? విశ్వాసం అంటారా? అలాంటి పరిస్థితుల్లో ఎవడున్నాడు? ఒక సేవకుడు ఉన్నాడు.
ఎవరైనా యేసుప్రభుని నమ్మిన వ్యక్తి, యేసుప్రభుని విశ్వసించిన వ్యక్తి, యేసుప్రభు పిలిస్తే వచ్చాడు, యేసుప్రభు మళ్ళీ అతనికి అపోస్తలుడు అని పేరు కూడా పెట్టాడు. రాత్రంతా ప్రార్థన చేసి అపోస్తలుడు అని పేరు పెట్టబడిన జాబితాలో ఇతగాడి పేరు కూడా ఉంది. ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వారు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ప్రియమైన వాళ్ళ దాన్ని గమనించండి. ఇప్పుడు దాన్ని విశ్వాసము అనరు. ఇప్పుడు నువ్వు అన్నావు, ఏది నొప్పులన్నీ పోతే పొద్దున్నే వచ్చి సాక్షి చెప్పుకుంటా. దేవుడు చేశాడా లేదా చెప్పండి? విశ్వాసాన్ని బట్టిగా చేసింది. నీలో విశ్వాసం కాదు, అది విశ్వాసం అనరు. నిబంధన పెట్టావు, దేవుడికి నిబంధన పెట్టావు. నువ్వు చేస్తే నేను సాక్ష్యం చెప్తా, నువ్వు ఇస్తే నేను ఇస్తా, నువ్వు తగ్గిస్తే మందిరానికి వస్తా, నువ్వు సంతానం ఇస్తే నేను మందిరానికి వస్తా, మా ఆయన్ని బాగు చేస్తే ఆదివారం మందిరానికి వస్తా. అంటే నిబంధన పెడతా ఉన్నది. మందిరానికి వచ్చేదానికైనా, దేవుడిని నమ్మేదానికైనా, దేవుని దగ్గరికి వచ్చేదానికైనా నిబంధన పెడతా ఉన్నాం. ఇది చేస్తే ఇది చేస్తే ఇది చేస్తే అని. అది విశ్వాసం అనరు ప్రియమైన వాళ్ళు. అయితే దేవుడు చేస్తాడు, ఎందుకంటే ఆయన నామ ఘనత కోసం దేవుడు చేస్తాడు. అయితే నీలో విశ్వాసం ఉన్నట్లుగా కాదు అది. నువ్వు దేవుడిని ఏం చేస్తావు? సందేహిస్తా ఉన్నావు. దేవుని మీద నీకు సందేహం అంటే చేస్తాడో లేదో, చేస్తాడో లేదో, చేస్తే అన్న ఆ మాట ఏ రోజు ఎప్పుడు మన నోట రాకుండానో గాక. బైబిల్లో మీకు చూపిస్తాను చూడండి. న్యాయాధిపతుల పుస్తకం 6వ అధ్యాయానికి రండి. న్యాయాధిపతుల పుస్తకం తీసారా? 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయంలో గిద్యోను అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. గిద్యోను అనే వ్యక్తి దగ్గరికి 12వ వచనం చూడండి. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అన్నాడు. బాగా గమనించండి. యెహోవా నీకు తోడై ఉన్నాడు అనంటే మీరేమంటారు? మామూలుగా దేవుడు మీకు తోడై ఉండునుగాక అంటే ఏమంటారు? నోరు తెరవచ్చుగా అంటారా? మరి ఆయన అన్నాడా? చెప్పండి, ఆయన అన్నాడా? ఆయన ఏమన్నాడు చూడండి. గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో. బాగా గమనించండి. దేవుడు నీకు తోడై ఉన్నాడురా, దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటే ఆ వ్యక్తి నమ్మడంలే. నమ్మకపోగా అతను అన్నే మాట ఏంటంటే, దేవుడు మాకు తోడై ఉంటే ఈ గతి మాకు ఎందుకు పడుతుంది? పొలాలు మేము దున్నాము, విత్తనాలు మేము వేసాము, ఆ పైరుని కంటికి కనుపాపలాగా కాచుకున్నాము, మేము నీళ్లు కట్టాము, మేము కష్టపడ్డాము, మేము ప్రయాసపడ్డాము. ఇప్పుడు మా శత్రువులు ఏం చేస్తారు తెలిసినా? ఆ పొలాలన్నీ ధ్వంసం చేసేసారు, ఆ పొలాలను నాశనం చేశారు, మా నోటికాడి కూడు తీసిపడేశారు, మేము తినవలసిన ఆహారం మా చేతికి అందకుండా చేశారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? దేవుడు మాకు తోడై ఉంటే. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? ఈ ప్రతికూలతలన్నీ నాకు ఎందుకు జరుగుతాయి? ఈ అనుకూలతలు జరగాలి కానీ, నేను అనుకూలత జరగాలి కానీ ఈ ప్రతికూలతలు ఎందుకు జరుగుతాయి? దేవుడు మాకు తోడుగా ఉంటే అన్న ఆ మాటలు ప్రియమైన వాళ్ళరా. ఆయన అంతగా మాట్లాడుతూ ఉంటే తర్వాత చూడండి 14 చూడండి. యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని. మరలా చూడండి, దేవుడు అంటాడు, అరే మిద్యానీయుల చేతులు మీరు ఉన్నారు కదా, ఇప్పటికీ ఇబ్బంది పడిపోతున్నారు, మిక్కిలి హీన దశలోకి వచ్చేసేసారు. నా మాట విని నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నా, నిన్ను పంపిన వాడను నేనే, మిద్యానీయుల చేతులను ఇశ్రాయేలును విడిపించానంటే ఆయన ఏమంటాడు తెలిసిన? అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలుని ప్రతిదానికి, దేవుడు చెప్పిన ప్రతి దానికి ఏమండి మరలా ఆ వ్యక్తి కౌంటర్ వేస్తున్నాడు కానీ అలాగేనయ్యా అలాగేనయ్యా అలాగే అంటున్నాడా? పొర్రపాటును కూడా అన్నాంలే.
మీరు మాకు తోడై ఉంటే ఈ గతి ఎందుకు పడుతుంది అంటాడు. ఒరే నీ పంపిన వాడని నేనేరా తోడై ఉన్నాను రా అంటే, సరే పంపుతున్నావు, ఎలా రక్షించాను? నా చేతులు ఏమీ లేదే, నా వెనకాల బలగం లేదే, నా వెనకాల సైన్యం లేదే, మా చేతుల్లో ఈటలు లేవే, మా చేతుల్లో బాకులు లేవే, మా చేతుల్లో ఏమండి ఆ బాణాలు లేవు, ఏమీ లేవు కదా, మా చేతుల్లో కనీసం కత్తులు కూడా లేవు కదా. అంటే కత్తులు కూడా లేకుండా చేశారు ఆ శత్రువులు. మీరు తర్వాత చదువుకోండి కావాలంటే. ఇశ్రాయేలీయుల చేతులలో ఒక్క కత్తి కూడా లేకుండా చేశారు వాళ్ళు. అందుకనే ఆయన అంటాడు, దేని చేత మేము పోయి రక్షించాలి, దేని చేత రక్షించాలి అని మాట్లాడుతూ ఉంటాడు. ప్రియమైన వాళ్ళ ఆ తర్వాత చూడండి ఆయన అనే మాట ఏంది తెలుసునా? గమనించండి అక్కడ, దేని చేత నేను ఇశ్రాయేలు రక్షింపగలను? నా కుటుంబం మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడినై ఉన్నానని అతనితో చెప్తా ఉంటే దేవుడు అంటాడు, అరే ఏది నీ చేతులు అవసరంలే, నేను నీకు తోడై ఉన్నా, నేను నీకు తోడై ఉన్నా, నువ్వు వెళ్ళు రక్షించు అని అంటే ఏ మాత్రం ప్రియమైన వాళ్ళరా దేవుని కానీ దేవుని మాటను కానీ నమ్మకుండా విశ్వసించకుండా ఏమంటే ప్రతి మాటలో సందేహపూరితమైన మాటలే మాట్లాడతాడు కానీ ఏమాత్రం అతని జీవితంలో విశ్వాసం అనేది కనిపించడంలే. ఆ తర్వాత ఏమంటాడు చూడండి అక్కడ 16వ చూడండి, నేను నీకు తోడై ఉందును, ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యాను నువ్వు హతము చేయదువని సెలవిచ్చను. అందుకతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తోలుసుకొనున్నట్లు. చివరికి ఎవరి మీద అనుమానం చెప్పరేమండి? అసలు నువ్వో కాదు నాతో మాట్లాడేది, దెయ్యం ఏమైనా మాట్లాడుతుందేమో, లేకపోతే ఇంకొక రూపం ఏమైనా మాట్లాడుతుందేమో, నాకేం తెలుసు, నీవే అని నేను తెలుసుకునేటట్లు నేను చెప్పింది నువ్వు. దేవుడు చెప్పింది ఈడు కానీ ఈడు చెప్పింది ఎవరు వినాలి చెప్పరామండి? ఇప్పుడు అర్థమైందా మీరు చేసే పనులు? అప్పుడప్పుడు మనం చేసే పనులు అర్థమవుతున్నాయా? అమ్మాయికి ఉద్యోగం పోయింది, ఈ మాసంలో నువ్వు ఉద్యోగం ఇస్తేనే నీ ఇంట్లో పని మనిషి అయినట్టు, ఆయన నీ ఇంట్లో బానిస అయినట్టు. ఎవరు? దేవుడు నీ ఇంట్లో బానిస, దేవుడు నీ ఇంట్లో పని మనిషి. అది చేసిపో అన్నట్లుగా ఆయన చేసిపోవాలి. ఇప్పుడు ఈయన కూడా అది చేస్తున్నాడు చూడండి అక్కడ, నా ఎడల నీ కటాక్షం కలిగినట్లా నాతో మాట్లాడుతున్న వాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన నాకు చూపు. ఏం చూపాలరా అని అంటే, నేను వెళ్తాను, బలి వస్తువుని తీసుకొని వస్తాను, నా కళ్ళ ముందే దాన్ని నువ్వు దహించాలా, దాన్ని నువ్వు అంగీకరించాలా. సరే అవునా, సరే పో అన్నాడు దేవుడు. వెళ్ళాడు. ఏమన్నా ఈ వ్యక్తి వెళ్ళి బలి సిద్ధపరిచి తీసుకొని వచ్చి ఆయన ముందు పెట్టేంత వరకు దేవుడు అలాగే నిలబడినాడు. చూడండి వీడికి ఎట్లా నమ్మకం పుడుతుందిరా, ఇంత దరిద్రుడు ఎట్లా నాకు దొరికాడురా, ఈడిని నేను ఏర్పరచుకున్నాను కదా, వీడికి నేను తోడై ఉంటానంటే ఎంత చెప్పినా వినడం లేదే, ఈ వ్యక్తిని ఇంకా ఎలా నమ్మించాలి అని అలాగే నిలబడి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ సరే అది అంగీకరించిన తర్వాత అయినా నమ్ముతాడా? నమ్మడు. పేజీ తిప్పండి. పేజీ తిప్పితే మీరు అక్కడ చూడండి 36వ వచనం చూస్తారా? అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలు రక్షింప ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున గొర్రెబొచ్చు ఉంచిన తరువాత నేల అంతయు ఆరి ఉండాలి, ఆ గొర్రెబొచ్చు మాత్రం మంచు పడాలి. తెల్లారింది, గొర్రెబొచ్చు తీసుకున్నాడు. ఆ వ్యక్తి పిండాడంట, నీళ్ళు వచ్చినాయి. చుట్టూ మంచేపల, చుట్టంతా మంచేపల. ప్రియమైన వాళ్ళ తర్వాత మరలా ఏమంటాడు చూడండి అక్కడే, చూసారా 38 చూడండి. అతడు పొద్దుట లేచి ఆ బొచ్చును పిడిచి నీళ్లతో పాత్ర నిండు వరకు ఆ బొచ్చు నుండి మంచును పిండెను. అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద మండనీయకము, ఇంకొక మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము, నేల అంతటి మీద మంచు పడాలి, ఆ బొచ్చు మాత్రం ఎలా ఉండాలి? పొడిగా ఉండాలి. అంతా మంచు పడాలి,
అది మాత్రం పొడిగా ఉండాలి. ఎంతగా దేవుణ్ణి ఆ వ్యక్తి శోధించాడో, ఎంతగా దేవుణ్ణి విసిగించాడో, ఎంతగా ఏమండి దేవునికి నిబంధనలు పెడుతున్నాడో చూడండి. దేవుణ్ణి ఏమైనా అంగీకరించాడా? దేవుణ్ణి ఏమైనా నమ్మాడా? ఈ వ్యక్తి ఎవరు? ఇశ్రాయేలు సంతానమే కదా, ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడిన సంతతే కదా, ఎర్ర సముద్రం దాటిన సంతతే కదా, సీనాయి పర్వతం దగ్గర దేవుని మహిమని చూసిన ఆ సంతతే కదా, ఆ సంతతిలో వచ్చిన వాళ్లే కదా, దేవుడే కదా వారిని విడిపించి తీసుకుని వచ్చింది. ఇన్ని చేసినా అనే మాట ఏం తెలిసినా, అసలు నువ్వే కాదో నాకేం తెలుసు, నువ్వే కాదో నాకేం తెలుసు, అసలు నా చేత నువ్వు రక్షిస్తావు నేను ఎలా నమ్మాలి, నువ్వే చెప్తున్నావు నేను ఎలా నమ్మాలి? ఇన్నిగా ప్రియమైన వలన దేవునికి కండిషన్స్ పెట్టడం, ఆ తర్వాత నిబంధనలు ఏర్పరచడం. నువ్వు ఇలా చేస్తే నిన్ను తెలుసుకుంటా, నువ్వే అనుకుంటా నేను.